10th ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రెంటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. యామ్తో సెంటెన్సెస్ చూద్దాం. బీ ఫామ్లో ఫస్ట్ వర్డ్ వచ్చేసి యామ్, అలాగే యామ్ వచ్చేసి ఆల్వేస్ ఐతో యూజ్ అవుతుంది. ప్రెజెంట్ టెన్స్, ఫస్ట్ పర్సన్, అలాగే సింగులర్ నంబర్. ఇక యామ్తో మనం తీసుకోవాల్సింది ఏంటి చూడండి మై డియర్ ఫ్రెండ్స్. మనము తీసుకుంటే నౌన్ తీసుకుంటాము, అలాగే ప్రిపోజిషన్. దీస్ 4 we use. మరి సిచ్యువేషన్స్ ఏం చెప్పాను నేను? సిచ్యువేషన్స్ వచ్చేసి పొజిషన్, ఐడెంటిటీ, క్వాలిటీ, క్వాలిఫికేషన్స్, గోయింగ్ ఆన్ యాక్షన్స్. ఇప్పుడు నేను ఐతో రాయాలి అంటే ఫస్ట్ సెంటెన్స్ నేను ఏం తీసుకోవాలి అంటే నేను ఐ తీసుకున్నాను. నేను యామ్తో సెంటెన్స్ రాస్తున్నాను. చూడండి, ఐ am. Okay, I am. I am K Ashok అన్నా. ఇది ఏమవుతుంది మై డియర్ ఫ్రెండ్స్? సిచ్యువేషన్స్లో చూడండి, పొజిషన్, ఐడెంటిటీ, క్వాలిటీ, క్వాలిఫికేషన్, గోయింగ్ ఆన్ యాక్షన్. ఈ 5 సిచ్యువేషన్సే అన్నాను. ఐఎమ్ కే అశోక్ అన్నది ఇది ఐడెంటిటీ అవుతుంది, అండ్ ఇది నౌన్ అవుతుంది. చూడండి, ఇది నౌన్ అవుతుంది. అండ్ ఈ సెంటెన్స్ వచ్చేసి మనకి పాజిటివ్ సెంటెన్స్ అయింది. ఇది పాజిటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్ అయింది అంటే మనం తర్వాత నెగిటివ్ సెంటెన్స్ కూడా వస్తుంది. నెగిటివ్ సెంటెన్స్ ఎక్కడ రాయాలని చెప్పాను? ఇన్ దిస్ సెంటెన్స్ దెర్ ఈజ్ నో యాక్షన్ వర్బ్. యాక్షన్ వర్బ్ లేదు, అండ్ యాక్షన్ వర్బ్ మనం యూజ్ చేయాలి అంటే ఓన్లీ V4 యూజ్ చేయాలి. హియర్ దెర్ ఈజ్ నో V4. సో V4 లేదు కాబట్టి మనకు హెల్పింగ్ వర్బ్ అయితే ఉంది. మనకు నాట్ నెగిటివ్ రాయాలి అంటే ఏం తీసుకోవాలి? నాట్ తీసుకోవాలి. ఎక్కడ రాయాలి నాట్? హెల్పింగ్ వర్బ్ పక్కన. హెల్పింగ్ వర్బ్ ఉందా? ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంది. ఇదే ఇంపార్టెంట్. చూడండి, ఆ వర్డ్ ఏదైతే హెడ్డింగ్ రాసామో దట్ వర్డ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్ ద సెంటెన్సెస్ ఆర్ బేస్డ్ ఆన్ దిస్ వర్డ్ అనమాట. నెగిటివ్ రాయాలి అంటే నేనేం చేయాలి అంటే ఐ యామ్ సేమ్ రాయాలి, అలాగే నాట్ తీసుకోవాలి. ఐ యామ్ నాట్ కే అశోక్. నేను ఎవరితోనూ ఇలా చెప్పాలని కాదు యాక్చువల్గా. ఇఫ్ యూ వాంట్ టు మేక్ ద సేమ్ సెంటెన్స్ నెగిటివ్, ఐఎమ్ నాట్ అశోక్ అంటాం, ఐఎమ్ నాట్ కే అశోక్. అలాగే ఇప్పుడు ఇది నెగిటివ్ అవుతుంది. ఇదే మనము హెల్పింగ్ వర్క్ క్వశ్చన్ చేయాలి. ఎస్ ఆర్ నో క్వశ్చన్ అన్నాను కదా. ఎస్ ఆర్ నో క్వశ్చన్ ఈజ్ థర్డ్ వన్. ఎస్ ఆర్ నో క్వశ్చన్ వచ్చేసి యామ్ ఐ కే అశోక్ క్వశ్చన్ మార్క్ పెట్టాను. అలాగే ఇది HB క్వశ్చన్ అయింది. ఈ సేమ్ క్వశ్చన్ని మనం WH వర్డ్స్ చూసామనుకోండి. WH వర్డ్స్లో చూస్తే ఏ వర్డ్ తీసుకోవచ్చు? హూ యామ్ ఐ. నేను WH వర్డ్లో నేను హూ తీసుకున్నాను. హూ యామ్ ఐ అయ్యింది. ఐఎమ్ కే అశోక్ పాజిటివ్ సెంటెన్స్. ఐఎమ్ నాట్ కే అశోక్ నెగిటివ్ సెంటెన్స్. యామ్ ఐ కే అశోక్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. హూ యామ్ ఐ WH నేనెవరు. ఈ సెంటెన్స్ యామ్తో వచ్చింది చూడండి మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఇది నౌన్తో రాసాము. దిస్ ఈజ్ ఐడెంటిటీ. ఓకే, ఐ విల్ రైట్ వన్ మోర్ సెంటెన్స్. ఐఎమ్ ఇన్ క్లాస్. ఇప్పుడు నేను ఇక్కడ సేమ్ యామ్తోనే రాశాను. ఐ సబ్జెక్ట్ తీసుకున్నాను బికాస్ యామ్ ఈజ్ ఆల్వేస్ విత్ ఐ ఈజ్ ఆల్వేస్ విత్ యామ్. ఐఎమ్ ఇన్ రాశాను నేను. ఇన్ ఏంటి ఇక్కడ చూడండి? నౌనా, అడ్జెక్టివా, ప్రిపోజిషనా, V4? దిస్ ఈజ్ ప్రిపోజిషన్. ఇన్ అనేది ప్రిపోజిషన్. ఇది అదర్ వర్డ్స్. ఐఎమ్ ఇన్ క్లాస్ అంటే ఏంటి? నేను క్లాస్లో ఉన్నాను అని అర్థం. చూడండి, మళ్ళీ బీ ఫామ్ పక్కన ప్రిపోజిషన్ వచ్చింది. రిమెంబర్, బీ ఫామ్ పక్కన నౌన్ కానీ, అడ్జెక్టివ్ కానీ, ప్రిపోజిషన్ కానీ, V4 కానీ వస్తాయి. వేరేవి రావు. ఇంకా యూ కాంట్ యూస్ అదర్ వర్డ్స్, యూ కాంట్ యూస్ అదర్ థింగ్స్. ఓన్లీ ఇవే వస్తాయి. అంటే ఇప్పుడు యాక్షన్ వర్బ్స్లో 5 యాక్షన్ వర్బ్స్, V1, V2, V3, V4. ఈ 5 యాక్షన్ వర్బ్స్లో మనకు V4 మాత్రమే వస్తుంది. V3 ప్యాసివ్ వాయిస్లో వస్తుంది. వీఆర్ నాట్ డిస్కసింగ్ ప్యాసివ్ వాయిస్ నౌ. అండ్ ప్యాసివ్ వాయిస్ ఈజ్ నాట్ మచ్ యూస్డ్ అని ఆల్రెడీ చెప్పాను. వీ మ్యాక్సిమం యూస్ యాక్టివ్ వాయిస్ సెంటెన్సెస్. సరే, వాట్ ఈస్ దిస్ సెంటెన్స్ మై డియర్? దిస్ ఈస్ ఆబ్వియస్లీ పాజిటివ్ సెంటెన్స్. ఇది పాజిటివ్ సెంటెన్స్. పాజిటివ్ ఉందనుకోండి, మనకు ఆటోమేటిక్గా నెగిటివ్ ఉంటుంది. నెగిటివ్ రాయాలంటే ఏం రాయాలి? వీ హ్యావ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ నాట్. నాట్ అనే వర్డ్ తీసుకోవాలి. వేర్ టు రైట్ నాట్? నాట్ ఎక్కడ రాయాలి? హెల్పింగ్ వర్బ్ పక్కన రాయాలి. హెల్పింగ్ వర్బ్ ఏది? యామ్. సో ఇక్కడ నేను ఐఎమ్ నాట్ ఇన్
క్లాస్. ఐఎమ్ నాట్ ఇన్ క్లాస్. ఇది నెగటివ్ అయింది చూడండి. ఓకే, ఐఎమ్ నాట్ ఇన్ క్లాస్. ఇదే సేమ్ క్వశ్చన్ కనుక నేను రాశాను అనుకోండి, సేమ్. వాట్ ఈస్ దట్ క్వశ్చన్? ఇక్కడ మనకు యాక్షన్ వర్బ్ లేదు. సో క్వశ్చన్ కనుక మనం రాయాలి. హెల్పింగ్ వర్బ్ తీసుకోండి. వాట్ ఈస్ హెల్పింగ్ వర్బ్ హియర్ ఇన్ దిస్? యామ్. యామ్ ఫస్ట్ రాయాలి, దెన్ ఐ రైట్ am I, then in class, then question mark. Am I in class? ఇదేమవుతుంది మై డియర్? హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. am I in class? నేను క్లాస్లో ఉన్నానా? ఎస్ అన్న క్వశ్చనా కాదా చూడండి. రైట్. ఇప్పుడు చూడండి WH క్వశ్చన్. ఏం తీసుకోవచ్చు నేను? ఐ కెన్ టేక్ సమ్ అదర్ వర్డ్. వేర్ am I? వేర్ am I? నేను ఎక్కడున్నాను అని అర్థం. వేర్ యామ్ ఐ ఇన్ క్లాస్ అని కూడా రాయొచ్చు. వేర్ యామ్ ఐ ఇన్ క్లాస్. సో ఐ కెన్ పుట్ క్వశ్చన్ మార్క్ ఇక్కడ. వేర్ యామ్ ఐ అంటే నేను ఎక్కడున్నాను అని. అండ్ దిస్ ఈస్ కాల్డ్ WH క్వశ్చన్. మీరు WH క్వశ్చన్స్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయొచ్చు. యూ కెన్ రైట్ సమ్ అదర్ వర్డ్ హియర్. మీరు వేరే వర్డ్ కూడా రాయొచ్చు. ఇఫ్ యూ రైట్ సమ్ అదర్ వర్డ్, హౌ రాశారనుకోండి, హౌ యామ్ ఐ అవుతుంది. అదర్ వర్డ్ యూ కెన్ రైట్ వై. వై యామ్ ఐ ఇన్ క్లాస్ అని రాయాలి. అప్పుడు కంప్లీట్గా సెంటెన్స్ రాయాలి. వై యామ్ ఐ ఇన్ క్లాస్? వేర్ యామ్ ఐ ఇన్ క్లాస్? హౌ యామ్ ఐ ఇన్ క్లాస్? నేను క్లాస్లో ఎలా ఉన్నాను? నేను క్లాస్లో ఎక్కడున్నాను? నేను క్లాస్లో ఎందుకున్నాను? దీస్ వర్డ్స్ ఆర్ దేర్. ఐ జస్ట్ రబ్ దిస్ క్వశ్చన్ మార్క్ అండ్ ఆఫ్ కోర్స్ where am I in class? Question mark. Where am I in class? How am I in class? Why am I in class? Can I write some other words here? ఇంకా వేరే వర్డ్స్ రాయొచ్చా చూడండి. When am I in class? With whom am I in class? అలా రాసుకోవచ్చు. సో WH వర్డ్స్ని రాస్తూ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. WH వర్డ్స్ని ఇఫ్ యూ యాడ్ సమ్, టేక్ సమ్ WH వర్డ్స్ అండ్ ఆల్ ద వర్డ్స్, చెక్ ద వర్డ్స్. ఇప్పుడు మీరు 1 by 1 వర్డ్స్తో సూటబుల్ వర్డ్స్ని తీసుకొని, మీనింగ్ఫుల్ వర్డ్స్ని తీసుకొని యూ కెన్ మేక్ యాజ్ మెనీ క్వశ్చన్స్ యాజ్ పాసిబుల్ అండ్ యాజ్ యూ విష్. మీరు ఎన్ని క్వశ్చన్స్ రాయాలనుకుంటే అన్ని మీనింగ్ఫుల్ క్వశ్చన్స్ రాసేసి ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు మీరు రాసిన తర్వాత ఐఎమ్ ఇన్ క్లాస్, ఐఎమ్ నాట్ ఇన్ క్లాస్, am I in class, where am I in class, how am I in class, why am I in class, when am I in class, with whom am I in class, ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది డెఫినెట్గా. కానీ ప్రాక్టీస్ చేయలేదనుకోండి అలా వస్తుందని నేను చెప్పను. రైట్. వెల్ రైట్ వన్ మోర్ సెంటెన్స్. ఇక్కడ ఇంకొక సెంటెన్స్ రాద్దాం మై డియర్. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ పొజిషన్ అవుతుంది చూడండి. నేను అన్నాను ఐడెంటిటీ, క్వాలిటీ, క్వాలిఫికేషన్స్, గోయింగ్ ఆన్ యాక్షన్స్, పొజిషన్స్ అన్నాను. ఓకే. అండ్ ఐఎమ్ గుడ్ నౌ. నేను ఇప్పుడు బాగున్నాను అని. ఈ గుడ్ ఏమొస్తుంది మై డియర్? అడ్జెక్టివ్ అవుతుంది. ఐఎమ్ పక్కన మనం రాసాం చూడండి, బీ ఫామ్ పక్కన. అండ్ దిస్ ఈస్ పాజిటివ్ సెంటెన్స్. నెగిటివ్ రాయాలి, నాట్ తీసుకోవాలి. Where should I write not? I am not good now. I am not good now. This is called negative sentence. And చూడండి బీ ఫామ్ పక్కన నాట్ వచ్చింది అండ్ ఇక్కడ మనకు యాక్షన్ వర్బ్ లేదు కాబట్టి ఐఎమ్ నాట్ గుడ్. క్వాలిటీ అనమాట. అండ్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. యామ్ ఐ గుడ్ నౌ? Am I good now? And this is called helping verb question. Okay, helping verb question. Malli WH question raste. How am I? How am I good now? నేను ఇప్పుడు ఎంత బాగున్నాను అని అర్థం. హౌ గుడ్ am I అని కూడా రాసుకోవచ్చు. హౌ గుడ్ am I? నేను ఇప్పుడు ఎంత బాగున్నాను అని. WH క్వశ్చన్ వచ్చింది కదా. అలాగే మీరు వేరే వర్డ్స్ రాయాలి అనుకుంటే కూడా రాయొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు రైట్ హియర్ వై, వేర్, వెన్, ఫర్ హూమ్ యామ్ ఐ గుడ్ నౌ, విత్ హూమ్ యామ్ ఐ గుడ్ నౌ. కాబట్టి అలా రాసుకోవచ్చు. అయితే ఇదేమైంది, ఇది
క్వాలిటీ అయింది అండ్ యు ఆర్ యూజింగ్ హియర్ అడ్జెక్టివ్. ఇక్కడ ఇది అడ్జెక్టివ్ అవుతుంది చూడండి. దిస్ ఈస్ కాల్డ్ అడ్జెక్టివ్. మీరు ఏమి చేంజ్ చేయలేదు చూడండి, జస్ట్ యు ఆర్ రైటింగ్ ద సెంటెన్సెస్ విత్ యామ్. ఓకే, అండ్ విత్ యాక్షన్ వర్బ్ ఒక సెంటెన్స్ వీ హ్యావ్ టు సీ మై డియర్ ఫ్రెండ్స్. యాక్షన్ వర్బ్తో మనం సెంటెన్స్ రాయలేదు కదా, ఐ విల్ జస్ట్ రైట్ హియర్ సెంటెన్స్ విత్ యాక్షన్ వర్బ్. యాక్షన్ వర్బ్తో సెంటెన్స్ రాయడం అంటే ఏంటి? యాక్షన్ వర్బ్తో రాస్తే అది గోయింగ్ ఆన్ యాక్షన్ అవుతుంది. గోయింగ్ ఆన్ యాక్షన్, ఆ గోయింగ్ ఆన్ యాక్షన్ సెంటెన్స్ ఒకటి మనం రాద్దాం. ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇక్కడ మీకు హెల్పింగ్ వర్బ్ ఉంది, యాక్షన్ వర్బ్ ఉంది, రైట్? ఇప్పుడు చూడండి, దిస్ ఈస్ పాజిటివ్ సెంటెన్స్. ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ నౌ. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. యూ వాంట్ టు మేక్ ఇట్ నెగిటివ్. నెగిటివ్ చేయాలి. నెగిటివ్ చేయాలి అంటే ఏం తీసుకోవాలి? నాట్ తీసుకోవాలి. నాట్ ఎక్కడ రాయాలి? హెల్పింగ్ వర్బ్ పక్కన. హెల్పింగ్ వర్బ్ ఏది? దెన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. I am not learning English, and this is negative sentence. ఇప్పుడు helping verb question రాద్దాం. helping verb question రాయాలంటే what I have to take first? ఏం తీసుకోవాలి? helping verb తీసుకోవాలి. helping verb ఇది am. Then I am writing here, am I learning English? Am I learning English? హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ రాసిన తర్వాత ఏం రాయాలి? WH క్వశ్చన్. WH క్వశ్చన్ రాయడానికి షుడ్ ఐ చేంజ్ ఎనీథింగ్ హియర్? ఏమైనా చేంజ్ చేయాలి ఇక్కడ? ఐ నీడ్ నాట్ చేంజ్ ఎనీథింగ్. ఐ షుడ్ రైట్ ద సేమ్ సెంటెన్స్ హియర్. హెల్పింగ్ వర్బ్ క్వశ్చనే రాయాలి, బట్ WH వర్డ్ని యాడ్ చేయాలి. WH వర్డ్ని ఏం తీసుకోవాలో చెప్పండి. వీ కెన్ టేక్ మెనీ వర్డ్స్ దేర్. వై అనొచ్చా చూడండి. వై యామ్ ఐ. వై ఐ యామ్ కాదు చూడండి ఇక్కడ. వై యామ్ ఐ. వై యామ్ ఐ learning English? Why am I learning English? And this becomes WH question. Okay, ikkade meer verede emana raskochu ante chudandi. Why place lo where, when, how, which. Can I write with which language అని రాయాలి. which language చూడండి ఇక్కడ సేమ్ సెంటెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు కనుక రాస్తే ఇది గోయింగ్ ఆన్ యాక్షన్ అవుతుంది. చూడండి, ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే నేను ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. గోయింగ్ ఆన్ యాక్షన్ అనమాట. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను, నేను ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదు. నేనేమైనా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నానా? అలాగే వై యామ్ ఐ లెర్నింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకుంటున్నాను. వేర్ యామ్ ఐ లెర్నింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకుంటున్నాను. వెన్ యామ్ ఐ లెర్నింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకుంటున్నాను. హౌ యామ్ ఐ లెర్నింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటున్నాను. విచ్ లాంగ్వేజ్ యామ్ ఐ లెర్నింగ్, నేను ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాను. సో ఈ విధంగా ఇఫ్ యూ మేక్ సెంటెన్సెస్ మోర్ అండ్ మోర్, దెన్ యూ విల్ లెర్న్. బట్ వితౌట్ యువర్ ప్రాక్టీస్ యూ కాంట్. నేను ఒక 3-4 సెంటెన్సెస్ ఇచ్చాను అనుకోండి, నాట్ లైక్ ఓన్లీ యూ హ్యావ్ టు స్టాప్ దేర్. 3-4 సెంటెన్సెస్ చూసి అక్కడ మీరు ఆపడం కాదు. యూ హ్యావ్ టు రైట్ మోర్ అండ్ మోర్. ఆ సెంటెన్సెస్ వస్తే ఫస్ట్ యామ్ని ఫినిష్ చేసుకోవాలి. ఓకే, సో దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ యామ్ మై డియర్ ఫ్రెండ్స్. నౌన్ అడ్జెక్టివ్ ప్రిపోజిషన్ B4 మాత్రమే వస్తాయి. యామ్ అంటే బీ ఫామ్తో, ఇది బీ ఫామ్లో మనం యామ్తో రాసాం సెంటెన్సెస్. అండ్ ఐ గేవ్ యూ 4 సెంటెన్సెస్. ఇక్కడ ఏంటంటే నౌన్తో ఒకటి, అడ్జెక్టివ్ ప్రిపోజిషన్ B4తో మనం రాసాం సెంటెన్సెస్. ఓకే, అలాగే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే పొజిషన్, ఐడెంటిటీ, క్వాలిటీ, క్వాలిఫికేషన్స్, గోయింగ్ ఆన్ యాక్షన్స్ ఇవే మాత్రమే వస్తాయి. బీ ఫామ్తో వేరేది రాదు ఇంకా. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ సెషన్లో మనము ఈస్తో సెంటెన్సెస్ రాస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ టైం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.